కీర్తనల గ్రంథము 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎవరా నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తము నీతిమంతుని యొక్క రక్తము. ఆయన నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఎవరవుతారు? నీతిమంతులు అవుతారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. ఆ ఖర్జూర వృక్షం ఏంటి, దాని పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత దేంతో పోల్చాడు? లెబానోను మీద దేవదారు వృక్షం వలె. దేవదారు వృక్షము అనేది ఉంటుంది, దాంతో పోల్చాడు. 2 వృక్షాలతో పోల్చాడు. వీటి గుణాలు ఏంటో మనం చూద్దాం. ఖర్జూర వృక్షాలు ఎడారిలో ఎదుగుతాయి. ఎడారిలో నీరుండదు, వాతావరణం సరిగా ఉండదు. ఏ పూల మొక్క నాటినా అది చచ్చిపోదు. ఎంత మామిడి మొక్కలు నాటినా ఆ ఎడారి దాటికి తట్టుకోలేవు. ఎండ ప్రాంతంలోనే మామిడికాయలు వస్తాయి, మామిడి మొక్కలు ఉంటాయి. కానీ మరి ఎక్కువ ఎడారి ప్రాంతంలో తీసుకెళ్లి మామిడి మొక్కను, ఎంత మంచి మామిడి మొక్కను నాటినా అది చనిపోతుంది. జామ చెట్లు చనిపోతాయి. ఏ చెట్లు కూడా నిలబడలేక చనిపోయే పరిస్థితుల్లో కూడా ఖర్జూర వృక్షము అది తిన్నగా వేడిని తట్టుకొని, వాతావరణాన్ని తట్టుకొని, పరిస్థితులు బాగాలేకపోయినా ఎదిగి పైకి వచ్చేది చక్కని ఖర్జూరపు కాయలు కాయగలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దీంతో పోల్చాడు, ఈ చెట్టుతో. ఎందుకు పోల్చాడు అంటే, దేవుని యందు భయభక్తి కలిగిన బిడ్డ, నీవు అనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ జీవితాన్ని పైకి తెచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే నువ్వు పైకి వస్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఆఖర్లు నువ్వు జయించగలవు అంటే దేవుడు నీ ఆఖర్లు తీర్చగలడు. నీ శత్రువులు నీ మీద దాడి చేస్తున్నా కూడా దేవుడు నీకు జయం ఇవ్వగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? మరి లెబానోను పైన ఉన్నటువంటి దేవదారు వృక్షం ఏంటి? కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా, రాళ్ళు రప్ప ఉన్న ప్రాంతంలో, చుక్క నీరు లేని దగ్గర కూడా ఎదుగుతూనే ఉంటుంది. అంతేకాదు, అది 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా బ్రతికే ఉంటుంది. అందుకే ఈ చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చాడు? దీని ఆయుష్ ఎక్కువ. ఇది ఎక్కడ పెరుగుతుందంటే భయంకరమైన రాళ్ల మధ్యలో కూడా పెరుగుతుంది. రాళ్ల సందుల్లో కూడా తట్టుకొని, బండరాళ్ళను కూడా పెకలించుకొని, రాళ్లను కూడా పక్కకి నెట్టేసి పైకి వచ్చి పచ్చగా జీవించగలని చెట్టు పేరేంటో చెప్పగలరా? దేవదారు వృక్షం. అందుకే దేవదారు, దేవా అని ఒక పేరు కూడా దానికి యాడ్ అయిపోయింది. దేవదారు వృక్షము దేవుడు దీంతో పోల్చాడు. అంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా, నీ చుట్టూ ఉన్న రాళ్ల వంటి పరిస్థితి నీకున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా, శ్రమలు నీకు ఎదురైనా, అన్ని అడ్లే ఆటంకాలే ఉన్నా, నీ దేవుని యందు విశ్వాసం ఉంచిన నిన్ను, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్న నిన్ను విడిచిపెట్టకుండా ప్రభు ఉన్న దగ్గర నుండే లేవనెత్తి ఉత్సాహముగా నువ్వు పైకి వచ్చేలా దేవుడు చేయగలడు. నిన్ను ఉజ్జీవింపరచగలడు, నిన్ను అభివృద్ధి పరచగల శక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్ని బాగుంటే ఎదిగే మొక్క బాలేని పరిస్థితిలో చనిపోతుంది. వర్షాలు లేకపోయినా, నీరు లేకపోయినా అది బతికే ఉంటుంది. నీరు పోసేవారు లేకపోయినా అది బతికే ఉంటుంది. అన్ని కఠినమైన రాళ్ల నుండి కూడా అది బయటికి తట్టుకొని రాగలుగుతుంది. రాళ్ల వేడిని తట్టుకుంటుంది. కఠిన హృదయాలు నీ చుట్టూ ఉండొచ్చు. శత్రువులు నీ వైపును కఠినంగా నీ పైన తీర్పులు తీరుస్తూ ఉండొచ్చు, విమర్శిస్తూ ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టేవారు ఉండొచ్చు. నీ పరిస్థితులు కూడా రాళ్ల వలె ఉన్నాయేమో, నేను వీటిని జయించలేకపోతున్నా అంటున్నావా? దేవుడు నిన్ను పోల్చింది దేంతో అంటే దేవదారు వృక్షంతో. ఒక దేవదారు వృక్షంతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, నువ్వు ఇతరులను రక్షించే వ్యక్తిగా ఉండబోతున్నావు, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండబోతున్నావు. నువ్వు బాగుంటావు, ఇతరులు కూడా బాగు చేస్తావు. దేవుడు నిన్ను ఆ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కఠిన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడు నిన్ను చేయి విడవక లేవనెత్తే గొప్ప దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలవా? కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా, కన్నీరైనా, దిగులైనా, బాధలైనా. ఒకవేళ నీ పరిస్థితి జైల్లో ఉన్నట్టుగా, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నావా? దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఉండగా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తే దేవుడు నీకు ఉన్నాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా?
ఎస్, తప్పనిసరిగా ఈరోజు కష్టాల్లో ఉన్న వారు నాకు కనబడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్న వారు కనిపిస్తున్నారు, కన్నీళ్లు కరుస్తున్న వారు కనబడుతున్నారు, గుండె భారంతో ఉన్న వారు ఉన్నారు. బ్రతుకులో ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతున్నారు. ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను దేనితో పోల్చాడంటే, కఠినమైన రాళ్ల మధ్యలో ఎదిగినటువంటి దేవదారు వృక్షం వలె, ఎడారిలో కూడా పైకొచ్చి కాయలు కాసేటువంటి ఫలించేటువంటి ఖర్జూర వృక్షం వలె దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. నిన్నే కాదు, నీ పిల్లలు, నీ భవిష్యత్తు కూడా దీవించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలోనే ఎదగాలని ఆశపడుతున్నాను. చేతులు రెండు పైకెత్తి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడేవు తండ్రి. దేవదారు వృక్షం వలె బండరాళ్ల మధ్యలో కూడా పెకలించుకొని బయటికి వచ్చి ఎత్తైన వృక్షంగా మారినటువంటి ఆ దేవదారు వృక్షం వలె నన్ను, నా ఇంటిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. నీతిమంతులుగా నన్ను మార్చావు, నీ రక్తంలో నన్ను కడిగావు తండ్రి. నా పరిస్థితి బాలేదు, కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను లేవనెత్తుతాడని నేను నమ్ముచున్నాను ప్రభు. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ చిత్తం నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. God bless you.